మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్లో పర్యటించనున్నారు. కాసేపట్లో బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకోనున్నారు. అనంతరం హెచ్ఐసిసిలో 9,400 కోట్ల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. సాయంత్రం 6 గంటలకు పరేడ్ గ్రౌండ్స్లో బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. సభ అనంతరం రాత్రి 7:20 బేగంపేట నుంచి గుజరాత్లోని జామ్నగర్కు మోదీ పయనమవుతారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ కూడా ఆహ్వానం అందింది. ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్లో పర్యటించనున్నారు. కాసేపట్లో బేగంపేట్ ఎయిర్పోర్ట్కు చేరుకుంటారాయన. అనంతరం హెచ్ఐసిసిలో 9,400 కోట్ల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. సాయంత్రం 6 గంటలకు పరేడ్ గ్రౌండ్స్లో బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. సభ అనంతరం రాత్రి 7:20 బేగంపేట నుంచి గుజరాత్లోని జామ్నగర్కు మోదీ పయనమవుతారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ కూడా ఆహ్వానం అందింది. మరి ఆయన ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నారో లేదో ఇంకా క్లారిటీ లేదు. బట్ ప్రధాని నరేంద్ర మోదీ ఏదైనా రాష్ట్రానికి పర్యటించి ముఖ్యమంత్రికి ఆహ్వానం అందితే ముఖ్యమంత్రులు వస్తూ ఉంటారు. అయితే గతంలో చూసాం మనం బీఆర్ఎస్కి సంబంధించి కేసీఆర్ చాలాసార్లు గైర్ హాజరైన పరిస్థితి కూడా మనం చూసాం. రైట్, హెచ్ఐసిసిలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల కార్యక్రమాలు ఉన్నాయి. ఆ ఏర్పాట్లను మంత్రి కిషన్ రెడ్డి పర్యవేక్షిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆయన కాసేపటి క్రితమే అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయో కూడా పరిశీలించినట్టుగా అప్డేట్ అందింది. కాసేపట్లోనే హైదరాబాద్కు నరేంద్ర మోదీ రానున్నారు. బేగంపేట్ ఎయిర్పోర్ట్లో ఆయన ల్యాండ్ అవుతారు. అక్కడి నుంచి హెచ్ఐసిసిలో పలు కార్యక్రమాల ప్రారంభోత్సవానికి ఆయన వెళ్ళి అక్కడ శంకుస్థాపనలు చేస్తారు. బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రధాని మోదీ టూర్కు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్, ఎంతసేపట్లో ప్రధాని మోదీ రానున్నారు? ఏ రకంగా ఉన్నాయి ఏర్పాట్లు? అక్కడి నుంచి హెచ్ఐసిసికి వెళ్ళనున్నట్టుగా కూడా సమాచారం ఉంది మన దగ్గర. అంటే ఏంటి అక్కడ పరిస్థితి? ఎగ్జాక్ట్గా ఇక్కడ బేగంపేట్ ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. 2:25 ఇక్కడ నుంచి బయలుదేరి హెచ్ఐసిసి ప్రాంగణంలో మనం చూసుకోవచ్చు 9,400 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఆ తర్వాత నేరుగా సింధు హాస్పిటల్కి వెళ్తారు. సింధు హాస్పిటల్ను ప్రారంభోత్సవం చేస్తారు. ఆ తర్వాత నేరుగా మళ్ళీ ఇక్కడ బేగంపేట్ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. దాదాపుగా గంటన్నర సేపు రిజర్వ్ టైం ఉంది. ఆ సమయంలో బీజేపీ రాష్ట్ర నేతల్లో, ముఖ్య నేతలను, కీలక నేతలతో విడివిడిగా ప్రధాని నరేంద్ర మోడీ భేటీ అయ్యే అవకాశాలున్నాయని చెప్తున్నారు. ఆ తర్వాత 6:30 నుంచి 7:10 వరకు పరేడ్ గ్రౌండ్లో జరిగే భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించబోతున్నారు. 3వసారి ప్రధానమంత్రి అయిన తర్వాత తొలిసారిగా ఇక్కడికి హైదరాబాద్ రాబోతున్నారు. తెలంగాణ పర్యటన చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల తర్వాత ఇక్కడికి వస్తున్నారు. నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని చెప్పడానికే అన్న ఒక సంకేతాలు అయితే బీజేపీ క్యాడర్కి ఇచ్చి జోష్ నింపేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఈ సభలో మాట్లాడబోతున్నారని చెప్పి బీజేపీ కార్యకర్తలంతా కూడా అంచనాలు వేస్తున్న పరిస్థితి ఉంది. అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి 9,400 కోట్ల రూపాయలకు సంబంధించిన వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి మనం చూసుకోవచ్చు. పెట్రోలియం సంబంధించి కానీ, అదేవిధంగా రవాణాకు సంబంధించి, రహదారులకు సంబంధించిన కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేస్తున్నారు. వరంగల్ టెక్స్టైల్ పార్క్ కూడా శంకుస్థాపన చేయబోతున్నారు. మొత్తంగా మనం చూసుకోవచ్చు 9,400 కోట్ల రూపాయలు నిధులకు సంబంధించి మొత్తం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ఆ తర్వాత నేరుగా మళ్ళీ సింధు హాస్పిటల్కి వెళ్తారు. వెళ్ళి ఇక్కడ నుంచి నేరుగా బేగంపేట్ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. దాదాపు గంటన్నర సమయం రిజర్వ్లో ఉంది. ఆ సమయంలో బీజేపీ రాష్ట్రంలో ఉన్న కీలక నేతలందరితో సమావేశం కాబోతున్నారు. బీజేపీ వచ్చే ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా ప్రిపరేషన్ సంబంధించి ఒక రూట్ మ్యాప్ కూడా ఇవ్వబోతున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ఆ తర్వాత బహిరంగ సభలో కార్యకర్తలను, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. ప్రధాని నిన్న ట్వీట్ కూడా చేయడం జరిగింది. తెలంగాణ ప్రజలను ఉద్దేశించి కాంగ్రెస్ పాలనపై ప్రజలు విసుగు చెందారు, ఖచ్చితంగా బీజేపీ వైపు ప్రజలు చూస్తున్నారు అని చెప్పి ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఏం మాట్లాడతారో అన్నది ఒక ఆసక్తికరమైన పరిణామాలు అయితే కనిపిస్తున్నాయి. హరి, పూర్తి డీటెయిల్స్ పరేడ్ గ్రౌండ్స్ నుంచి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. మాట్లాడదాం. శేఖర్, చెప్పండి. సో చాలా గ్యాప్ తర్వాత తెలంగాణలో పర్యటిస్తున్నారు ప్రధాని మోదీ. పరేడ్ గ్రౌండ్స్లో బహిరంగ సభ ఏర్పాట్లు ఏ రకంగా ఉన్నాయి? అప్డేట్ చెప్పండి. సార్, మీరు అన్నట్లుగా చాలా గ్యాప్ అయితే ఉంది. ప్రధానమంత్రిగా 3వసారి బాధ్యత తీసుకున్నటువంటి నరేంద్ర మోడీ మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెడతా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పాలనలో కూడా
తెలంగాణ రాష్ట్ర ప్రజలు విసిగిపోయారు అన్నటువంటి విమర్శలు 24 గంటల ముందే చేస్తూ కౌంటర్ ఇస్తూ తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెడుతున్నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. మొత్తం 9,000 కోట్లకు పైచిలకు అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈరోజు పర్యటనలో ఉన్నాయి. ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూనే మరొక వైపు పొలిటికల్కి సంబంధించినటువంటి ఎజెండాతో రాష్ట్రంలో అడుగుపెడతా ఉన్నారు. పొలిటికల్కి సంబంధించినటువంటి గ్రౌండ్లో మనం ప్రజెంట్ సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ ఇక్కడ భారీ బహిరంగ సభను రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఏర్పాటు చేసింది. ఇక్కడ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు, కేంద్ర అభివృద్ధిలో రాష్ట్రం ఏ రకంగా భాగస్వామ్యమైంది, కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎంత మేరకు నిధులు వస్తున్నాయన్నటువంటి అంశాలను తెలియజేయడంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనకు సంబంధించినటువంటి అంశాల మీద కూడా ఆయన మాట్లాడేటువంటి అవకాశాలు ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి స్పీచ్ కూడా ఇప్పటికే రెడీ అయింది అన్నట్లుగానే మనకు సమాచారం అయితే అందుతూ ఉందని చెప్పుకోవచ్చు. ఇక ముగ్గురు కీలకంగా మాట్లాడతారు అని తెలుస్తూ ఉంది. స్టేట్ ప్రెసిడెంట్ ఉంటారు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఈ పెరేడ్ గ్రౌండ్లో జరగబోయేటువంటి బహిరంగ సభలో మాట్లాడతారు అన్నట్లుగా తెలుస్తూ ఉంది. మొత్తం ఈ నరేంద్ర మోడీ టూరుకు సంబంధించి 2,000కు పైచిలకు పోలీస్ బలగాలు తోటి నిఘా ఏర్పాటు చేశారు. సీసీటీవీ నిఘా ఉంది. అట్లాగే ప్రత్యేకమైనటువంటి షీ టీమ్స్, మహిళలకు భద్రత కోసం ప్రత్యేకమైనటువంటి షీ టీమ్స్ని కూడా ఏర్పాటు చేశారు. ఎన్ఎస్జీ ఆధ్వర్యంలో సెక్యూరిటీ అంతా కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు. ప్రస్తుతం మనం పెరేడ్ గ్రౌండ్లో ఉన్నటువంటి గేట్ నెంబర్ 6 దగ్గర ఉన్నాము. వివిఐపీలంతా కూడా ఇక్కడి నుంచి ఎంటర్ అవుతా ఉన్నారు. కొద్దిసేపు క్రితమే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇక్కడికి వచ్చి ఏర్పాట్లన్నింటినీ కూడా పరిశీలన చేశారు. మరికొద్దిసేపట్లోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బేగంపేట్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ కానున్నారు. హరి, రైట్. ట్రాఫిక్ ఆంక్షలు కానీ లేకపోతే డైవర్జన్స్ కానీ ఏమన్నా ప్రజలకి తెలియజేశారా? ఎందుకంటే ప్రధాన కూడలని చెప్పాలి పరేడ్ గ్రౌండ్స్, మనకి తెలిసిందే చాలా రద్దీగా ఉండే ప్రాంతం. సెకండ్ థింగ్, సో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ వస్తున్న నేపథ్యంలో సో రాష్ట్ర ముఖ్యమంత్రులు రివాజుగా వెళ్లాల్సి ఉంటుంది. కానీ మనం చూసాం గతంలో బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ ఏ రోజు కూడా ప్రధానమంత్రి వచ్చినప్పుడు వెళ్ళనిది. అప్పటిగా మంత్రిగా ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవే ఆయన రిసీవ్ చేసుకునేవారు. ప్రస్తుతం ఎలాంటి పరిస్థితి ఉంది? ముందుగా మీరు చెప్పినట్టుగా సో 24 గంటల ముందే రాష్ట్రాన్ని ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించిన ప్రధానమంత్రి ఇక్కడికి వస్తున్నారు. అయితే అభివృద్ధి శంకుస్థాపనల కార్యక్రమం కూడా ఉన్న నేపథ్యంలో మరి రేవంత్ రెడ్డి హాజరు అవుతున్నారా? ఈ సమాచారం ఏమైనా ఉందా మీ దగ్గర? సరే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరవుతున్నారు. బేగంపేటలో రిసీవ్ చేసుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఉంటారు. హెచ్ఐసిసిలో అట్లాగే మిగతా కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అభివృద్ధి కార్యక్రమాలు అన్ని చోట్ల కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రధాని నరేంద్ర మోడీని సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నారు. ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ముఖ్యంగా నేషనల్ హైవేస్ కావచ్చు, కారిడార్స్ కావచ్చు, రైల్వేకి సంబంధించినటువంటి అండర్ పాస్ బ్రిడ్జెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 7,800కు పైచిలకు కోట్లకుగా ఉన్నాయి. కాబట్టి వీటన్నిటి అభివృద్ధి శంకుస్థాపనలు, కార్యక్రమాల ప్రారంభోత్సవాల కోసం మేము ఆహ్వానిస్తున్నామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రకటన చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఇక ట్రాఫిక్కు సంబంధించి పెరేడ్ గ్రౌండ్ చుట్టూ కూడా దాదాపు 5 ప్రధానమైనటువంటి కూడళ్ళు ఉంటాయి. ఒకటి కరీంనగర్ హైవే వెళ్ళేటువంటి జేబీఎస్ కూడలి, అదేవిధంగా ఇటు సికింద్రాబాద్ మారేడుపల్లి వైపు వెళ్ళేటువంటి ఒక కూడలి, ఇదే విధంగా కవాడిగూడ ట్యాంక్ బండ్ వెళ్ళేటువంటి ఒక కూడలి, బేగంపేటకు సంబంధించినటువంటిది ఒక కూడలి అయితే వెస్ట్ మారేడుపల్లికి సంబంధించి మొత్తం 5 కూడళ్ళు ఉంటాయి. 5 కూడళ్ళ చుట్టూ మొత్తం 3 నుంచి 6 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు. మధ్యాహ్నం 1 గంటల నుంచి ట్రాఫిక్ ఆంక్షలన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయనున్నారు. సాయంత్రం 6 గంటల తర్వాత బహిరంగ సభ ఉంటుంది. బహిరంగ సభ ప్రసంగంలో నరేంద్ర మోడీ ఏం మాట్లాడతారు, ఎలాంటి విమర్శలు చేస్తారు అన్నది చూడాల్సి ఉంటుంది. కొంత ఆసక్తి అయితే ఈ టూర్ మీద ఉంది. ఎందుకంటే ఫస్ట్ టూర్ కాబట్టి, 3వ ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఎలాంటి వ్యాఖ్యలు ఉంటాయి కాంగ్రెస్ గవర్నమెంట్ మీద, కాంగ్రెస్ పాలన మీద అన్నది చూడాల్సి ఉంటుంది. హరి, ఆల్ రైట్ శేఖర్.